Hi, this is Sudarshan. Today concept Council of Ministers, Kendra Mandri Mandali. Indian Constitution, fifth part, Article 74, 75 discuss the Council of Ministers. భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో గల 74, 75 ఆర్టికల్లు కేంద్ర మంత్రి మండలి విధానం గురించి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఆర్టికల్ 74 క్లాస్ 1 ప్రకారం రాష్ట్రపతికి సహాయం సలహాలు అందించడానికి ప్రధానమంత్రి అధ్యక్షులుగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అంటే కేంద్ర మంత్రి మండలి ఉంటుంది. నెక్స్ట్ భారతదేశ మంత్రివర్గ విధానం ఇంగ్లాండ్లో గల మంత్రివర్గ విధానాన్ని అనుసరిస్తూ ఉంటుంది. నెక్స్ట్ 42వ రాజ్యాంగ సవరణ 1976 ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వం కేంద్ర మంత్రి మండలి ఇచ్చిన సలహాలను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలి అని రాజ్యాంగంలో చేర్చారు. సో ఇక్కడ 42వ రాజ్యాంగ సవరణ 1976 ద్వారా అప్పటి ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ గారు కేంద్ర మంత్రి మండలి ఇచ్చిన సలహాలను తప్పనిసరిగా రాష్ట్రపతి ఆమోదించాలి అని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. అదేవిధంగా 1978 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆనాటి ప్రభుత్వమైన జనతా పార్టీ ప్రభుత్వం ఇందిరాగాంధీ చేసిన రాజ్యాంగంలో వీళ్ళు మార్పు చేస్తూ కేంద్ర మంత్రి మండలి ఇచ్చిన సలహాలను రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించవలసిన అవసరం లేదని, ఆ సలహాను పునః పరిశీలించి వెనక్కు పంపవచ్చని, అలా వెనక్కు పంపిన సలహాను రెండవసారి తిరిగి పంపితే అప్పుడు దానిని ఆమోదించాలి. సో ఇందిరాగాంధీ గారు 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర మంత్రి మండలి ఇచ్చిన సలహాలను రాష్ట్రపతి ఖచ్చితంగా అమలు చేయాలి అని ఒక అమెండ్మెంట్ యాక్ట్ చేయడం జరిగింది. ఆ అమెండ్మెంట్ యాక్ట్ను 1978 48వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆనాటి ప్రభుత్వమైన జనతా పార్టీ ప్రభుత్వం ఆ రాజ్యాంగ సవరణ సవరిస్తూ కేంద్ర మంత్రి మండలి ఇచ్చిన సలహాలను రాష్ట్రపతి పునః పరిశీలించవచ్చని, అదేవిధంగా ఆ కేంద్ర మంత్రి మండలి ఆ సలహాను రెండవసారి పంపితే ఖచ్చితంగా దాన్ని రాష్ట్రపతి ఆమోదించాలని ఒక అమెండ్మెంట్ యాక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 74 క్లాస్ 2 ఆర్టికల్ మంత్రి మండలి రాష్ట్రపతికి ఇచ్చిన సలహాల గురించి ఏ న్యాయస్థానంలో ప్రశ్నించరాదు. అబ్జర్వ్ దిస్. 74 క్లాస్ 2 ప్రకారం మంత్రి మండలి రాష్ట్రపతికి ఇచ్చిన సలహాల గురించి ఏ న్యాయస్థానంలో కూడా ప్రశ్నించరాదు. 75 క్లాస్ 1 ప్రకారం ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తారు. ప్రధానమంత్రి సలహాలపై రాష్ట్రపతి ఇతర మంత్రులను నియమిస్తారు. సో ఆర్టికల్ 75 క్లాస్ 1 ప్రకారం రాష్ట్రపతి ప్రధానమంత్రి నియమిస్తే ప్రధానమంత్రి సిఫారసుల మేరకు కేంద్ర మంత్రి మండలిని రాష్ట్రపతి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ నోట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నోట్ దిస్ వన్. 2003 2003 91 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం మొత్తం మంత్రుల సంఖ్య లోక్సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో 15% మించరాదు. 15% మించరాదు. సో ఇక్కడ 2003 91వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్సభలోని మొత్తం సభ్యులలో కేంద్ర మంత్రుల యొక్క పదవులు 15% కంటే ఎక్కువ మించరాదని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పార్టీ ఫిరాయింపులు. సో పార్టీ ఫిరాయించిన వాళ్ళని
మంత్రులుగా తీసుకోకూడదు అని ఏ ఆర్టికల్ తెలియజేయడం జరుగుతుందంటే ఆర్టికల్ 75 క్లాస్ 1 బి ప్రకారం పార్టీ ఫిరాయింపులు చేసిన వారిని కేంద్ర మంత్రులుగా నియమించరాదు. నెక్స్ట్ 75 క్లాస్ 3 లోక్సభకు మంత్రి మండలి సమిష్టి బాధ్యత వహిస్తుంది. సో ఆర్టికల్ 75 క్లాస్ 3 ప్రకారం లోక్సభకు కేంద్ర మంత్రి మండలి సమిష్టి బాధ్యతను నిర్వహిస్తూ ఉంటుంది. నెక్స్ట్ 75 క్లాస్ 4 ప్రకారం రాష్ట్రపతి సమక్షంలో ప్రతి మంత్రి రాష్ట్ర ప్రమాణ స్వీకారం చేయాలా. సో 75 క్లాస్ 4 ప్రకారం ప్రతి మంత్రి రాష్ట్రపతి ఆధ్వర్యంలో రహస్య ప్రమాణ స్వీకారాన్ని చేయవలసి ఉంటుంది. అదేవిధంగా 75 క్లాస్ 5 ప్రకారం ఒక మంత్రి 6 నెలల పాటు పార్లమెంటులోని ఏ సభలో సభ్యుడు కాకపోతే ఆ మంత్రి కాల పరిమితి తర్వాత మంత్రిగా కొనసాగడానికి అర్హత ఉండదు. సో ఇక్కడ ఒక మంత్రి ఏ సభలో కానీ అంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సభ్యుడు కాకపోతే ఆ మంత్రి యొక్క పదవీ కాలం 6 నెలల తర్వాత కేంద్ర మంత్రిగా ఉండడానికి ఆయన అనర్హుడుగా చెప్పడం జరుగుతుంది. టైప్స్ ఆఫ్ కౌన్సిల్ మినిస్టర్. పార్లమెంటరీ తరహా సంప్రదాయాన్ని అనుసరిస్తూ మన దేశంలో గోపాలస్వామి అయ్యంగారు కమిటీ సిఫార్సుల మేరకు 1949లో 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. గోపాలస్వామి అయ్యంగారు కమిటీ సిఫార్సుల మేరకు కేంద్ర మంత్రి మండలి విధానాన్ని 3 రకాలుగా విభజించడం జరిగింది. అందులో మొదటిది క్యాబినెట్ మంత్రులు, సెకండ్ వన్ స్టేట్ మంత్రులు, నెక్స్ట్ డిప్యూటీ మంత్రులు. క్యాబినెట్ మినిస్టర్స్, స్టేట్ మినిస్టర్స్, డిప్యూటీ మినిస్టర్స్. సో టైప్స్ ఆఫ్ కౌన్సిల్ మినిస్టర్స్, ఫస్ట్ వన్ క్యాబినెట్ మినిస్టర్, second one state minister, third one deputy ministers. Now 44 Amendment Act 1978 లో మాత్రమే అత్యవసర అధికారాల విధింపులో రాష్ట్రపతి క్యాబినెట్ సలహాలను తీసుకోవాలని పేర్కొనడం జరిగింది. సో ఇక్కడ 1978 సో ఎమర్జెన్సీ పీరియడ్. సో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో అత్యవసర అధికార విధింపులో రాష్ట్రపతి క్యాబినెట్ సలహాలను తీసుకోవాలని పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహించే మంత్రులను క్యాబినెట్ మంత్రులు అంటారు. సో ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహించే మంత్రులను క్యాబినెట్ మంత్రులు అంటారు. ఈ క్యాబినెట్ మంత్రులు వారానికి ఒకసారి అంటే వీక్లీ వన్స్ మీట్ అవుతారు. సో వారానికి ఒకసారి క్యాబినెట్ మంత్రుల సమావేశం ఉంటుంది. సో నెక్స్ట్ ఈ సూపర్ క్యాబినెట్. సో సూపర్ క్యాబినెట్ ని రాజకీయ వ్యవహారాల కమిటీ అంటారు. సూపర్ క్యాబినెట్ ని రాజకీయ వ్యవహారాల కమిటీ అంటారు. సో 1971లో ఇందిరాగాంధీ తన క్యాబినెట్ లో సీనియర్ మంత్రులతో రాజకీయ వ్యవహారాల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో 1971లో ఇందిరాగాంధీ తన క్యాబినెట్ లో సీనియర్ మంత్రులతో రాజకీయ వ్యవహారాల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో దేశ పరిపాలన, అంతర్గత వ్యవహారాలు, విదేశీ వ్యవహారాలు, ఆ విదేశీ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించే ఈ కమిటీలోని సీనియర్ సభ్యులను మంత్రులుగా నియమించుకోవడం జరుగుతూ ఉంది. ఈ నిర్ణయించుకోవడం జరుగుతూ ఉంది. క్యాబినెట్ పై ఇందిరాగాంధీ తన ఆధిపత్యాన్ని చాటుకోవడం జరిగింది. సో 1971లో ఇందిరాగాంధీ తన క్యాబినెట్ లో సీనియర్ మంత్రులతో రాజకీయ వ్యవహారాల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో దేశ పరిపాలన, అంతర్గత వ్యవహారాలు, విదేశీ వ్యవహారాలలో సీనియర్ మంత్రులైన వారితో ఈ మంత్రులను నియమించుకోవడం జరిగింది.
సో దీని ద్వారా క్యాబినెట్ పై ఇందిరాగాంధీ తన ఆధిపత్యాన్ని చాటుకోవడం జరిగింది. సో రాజకీయ వ్యవహారాల కమిటీనే సూపర్ క్యాబినెట్ గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ కిచెన్ క్యాబినెట్ అంటే ప్రభుత్వ పరిపాలనలో ప్రధానమంత్రికి అత్యంత సన్నిహితంగా విశ్వసనీయంగా ఉండే క్యాబినెట్ లోని అత్యంత ముఖ్యమైన మంత్రుల బృందం, దాన్నే మనము కిచెన్ క్యాబినెట్ అంటారు. అంటే దేశ పరిపాలన విషయంలో ప్రధానమంత్రికి అత్యంత సన్నిహితమైన మరియు విశ్వసనీయంగా ఉండే క్యాబినెట్ లోని అత్యంత ముఖ్యమైన మంత్రులనే కిచెన్ క్యాబినెట్ అంటారు. నెక్స్ట్ షాడో క్యాబినెట్. సో షాడో క్యాబినెట్ అంటే ప్రతిపక్ష పార్టీ ఏర్పాటు చేసుకునే అనధికార మంత్రివర్గాన్ని షాడో క్యాబినెట్ అంటారు. ఎలా అంటే ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరిచినప్పుడు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. అలాగే ప్రతిపక్షాలు కూడా మంత్రివర్గాన్ని అనధికారంగా ఏర్పాటు చేసుకునే విధానాన్నే షాడో క్యాబినెట్ అంటారు. కేంద్ర మంత్రి మండలి పదవీ కాలం, అర్హతలు. ఆర్టికల్ 75 క్లాస్ 2 ప్రకారం కేంద్ర మంత్రులు రాష్ట్రపతి సంతృప్తి మేరకు అధికారంలో ఉంటారు. సో ఆర్టికల్ 75 క్లాస్ 2 ప్రకారం కేంద్ర మంత్రులు రాష్ట్రపతి సంతృప్తి మేరకు అధికారంలో ఉంటారు. సో ఇక్కడ లోక్సభ కాల పరిమితి ప్రకారం మంత్రివర్గం సాధారణ పరిస్థితుల్లో పదవీ కాలం ఎంతంటే 5 సంవత్సరాలు. ఎంతంటే 5 సంవత్సరాలు. సో లోక్సభ కాల పరిమితి ప్రకారం మంత్రివర్గ సాధారణ పరిస్థితుల్లో పదవీ కాలం ఎంత అంటే 5 సంవత్సరాలు. సో ఇక్కడ 5 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు ఉండదు. ఎలా అంటే ఉదాహరణకి 1999లో వాజ్పేయి మంత్రివర్గం 13 రోజుల్లోనే లోక్సభ విశ్వాసాన్ని కోల్పోయింది. సో లోక్సభ విశ్వాసాన్ని కోల్పోవడం వల్ల ఆనాటి కేంద్ర మంత్రి మండలి మొత్తం రాజీనామా చేయాల్సి వచ్చింది. సో 1999లో వాజ్పేయి మంత్రివర్గం 13 రోజుల్లోనే లోక్సభ విశ్వాసాన్ని కోల్పోవడం జరిగింది. సో సమిష్టి బాధ్యత సూత్రాన్ని ధిక్కరించడం వల్ల కేంద్ర మంత్రి మండలి నుంచి తొలగింపబడిన మంత్రులు. సో సమిష్టి బాధ్యత సూత్రాన్ని ధిక్కరించడం వల్ల కేంద్ర మంత్రి మండలి నుంచి తొలగింపబడిన మంత్రులు. సో 1953లో హిందూ కోడ్ బిల్లు విషయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ బిల్లును విభేదించి రాజీనామా చేయడం జరిగింది. సో 1953లో హిందూ కోడ్ బిల్లు విషయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ బిల్లును విభేదించి రాజీనామా చేయడం జరిగింది. అదేవిధంగా 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ విధానాన్ని నిరసిస్తూ సిడి దేశ్ముఖ్ రాజీనామా చేయడం జరిగింది. నెక్స్ట్ 1969 బ్యాంకుల జాతీయకరణ విషయంలో మొరార్జీ దేశాయ్ కూడా రాజీనామాని చేయడం జరిగింది. అదేవిధంగా 2018లో వ్యక్తిగత బాధ్యత కింద ఎంజే అక్బర్ లైంగిక వేధింపుల విషయంలో రాజీనామాను చేయడం జరిగింది. సో 2018లో మీటూ ఉద్యమం. సో లైంగిక వేధింపుల గురించి వచ్చిన ఉద్యమమే మీటూ ఉద్యమం. సో ఆ ఉద్యమం కింద ఇతను రాజీనామా చేయడం జరిగింది. సో 2018 వ్యక్తిగత బాధ్యత కింద ఎంజే అక్బర్ లైంగిక వేధింపుల విషయంలో తన రాజీనామాని చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్యాబినెట్ సచివాలయం. సో క్యాబినెట్ సచివాలయాన్ని 1947లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రధానమంత్రి నేతృత్వంలో పనిచేస్తుంది.
సో క్యాబినెట్ సచివాలయం ప్రధానమంత్రి నేతృత్వంలో పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా క్యాబినెట్ కార్యదర్శి దేశంలోని సివిల్ సర్వెంట్లకు మార్గదర్శకంగా, క్యాబినెట్ కార్యదర్శి దేశంలోని సివిల్ సర్వెంట్లకు మార్గదర్శిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల వార్షిక సమావేశానికి అధ్యక్షుడుగా, కేంద్ర సచివాలయంలో ముఖ్య అధికారుల ఎంపిక బోర్డులో చైర్మన్ గా ఉండడం జరుగుతూ ఉంది. అదేవిధంగా దేశంలో ప్రభుత్వ ఉద్యోగులందరిలో అతిపెద్ద స్థాయి ఉద్యోగి ఎవరు అంటే యూనియన్ క్యాబినెట్ సెక్రటరీ. సో దేశంలో ప్రభుత్వ ఉద్యోగులందరిలోనూ అతిపెద్ద స్థాయి ఉద్యోగి ఎవరంటే యూనియన్ క్యాబినెట్ సెక్రటరీ. క్యాబినెట్ కమిటీలు ప్రధానమంత్రి ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్క క్యాబినెట్ కమిటీలో 3 నుంచి 8 మంది ఉంటారు. సో క్యాబినెట్ కమిటీలను ప్రధానమంత్రి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క క్యాబినెట్ కమిటీలో 3 నుంచి 8 మంది ఉంటారు. సో ప్రస్తుతం 6 క్యాబినెట్ కమిటీలు ఉన్నాయి. ప్రస్తుతం ఎన్ని కమిటీలు ఉన్నాయంటే 6 క్యాబినెట్ కమిటీలు ఉన్నాయి. సో అవి రాజకీయ వ్యవహారాల కమిటీ, సెకండ్ వన్ ఆర్థిక వ్యవహారాల కమిటీ, నెక్స్ట్ థర్డ్ వన్ నియామకాల కమిటీ, నెక్స్ట్ రక్షణ వ్యవహారాల కమిటీ, నెక్స్ట్ పార్లమెంట్ వ్యవహారాల కమిటీ, నెక్స్ట్ వన్ వసతులపై కమిటీ. సో ప్రస్తుతం ఎన్ని కమిటీలు ఉన్నాయంటే 6 కమిటీలు ఉన్నాయి. సో 6 కమిటీల్లో ఫస్ట్ వన్ రాజకీయ వ్యవహారాల కమిటీ, సెకండ్ వన్ ఆర్థిక వ్యవహారాల కమిటీ, థర్డ్ వన్ నియామకాల కమిటీ, రక్షణ వ్యవహారాల కమిటీ, నెక్స్ట్ పార్లమెంట్ వ్యవహారాల కమిటీ, వసతులపై కమిటీ. సో రాజకీయ వ్యవహారాల కమిటీ, ఆర్థిక వ్యవహారాల కమిటీ, నియామకాల వ్యవహారాల కమిటీలకు ప్రధానమంత్రి చైర్మన్ గా ఉంటారు. సో రాజకీయ వ్యవహారాల కమిటీకి, ఆర్థిక వ్యవహారాల కమిటీకి, నియామకాల వ్యవహారాల కమిటీలకు ప్రధానమంత్రి చైర్మన్ గా ఉంటారు. నెక్స్ట్ వసతుల కమిటీపై కేంద్ర హోంమంత్రి చైర్మన్ గా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్థిక మంత్రి సభ్యుడు కాని కమిటీ ఏది? ఆర్థిక మంత్రి సభ్యుడు కాని కమిటీ ఏదంటే నియామకాల కమిటీ. నియామకాల కమిటీ. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ప్రభుత్వం యొక్క రోజువారీ వ్యవహారాలను మరియు ఇతర ప్రజా సమస్యలను పరిశీలించడానికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్ను నియమించడం జరిగింది. ప్రస్తుతం ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఎన్ని ఉండేవంటే 21 గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉండేవి. నెక్స్ట్ నరేంద్ర మోడీ ప్రభుత్వం 2004లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్ అనే పద్ధతిని రద్దు చేసి 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రూప్ ఆఫ్ మినిస్టర్ అనే పద్ధతిని రద్దు చేసి వాటి స్థానంలో ఇన్ఫార్మ్డ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇవి ఎన్ని ఉన్నాయంటే 16 ఇన్ఫార్మ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్ను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విధంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి డిస్కస్ చేయొచ్చు. థ్యాంక్ యూ.